నమస్కారం, నా పేరు గీత. వెల్కమ్ టు CJRTV. తాజా వార్తల విషయానికి వస్తే, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఘటన ఈసారి కడప జిల్లాలో ఎన్నికల అంశంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. వివేకా సతీమణి వైఎస్ సౌభాగ్యమ్మను కడప ఎంపీ సీటుకు అభ్యర్థిగా నిలిపే అంశం పరిశీలించాలని ఆ జిల్లా టీడీపీ నేతలు కొందరు అధిష్టానం ముందు ప్రతిపాదించినట్లు సమాచారం. ఈ ప్రతిపాదనను టీడీపీ అధిష్టానం పరిశీలనలోకి తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. సరిగ్గా 5 ఏళ్ల కిందట అసెంబ్లీ ఎన్నికల ముందు వివేకా పులివెందుల్లోని తన ఇంట్లోనే హత్యకు గురైన విషయం తెలిసిందే. తన తండ్రిని కిరాతకంగా హత్య చేసిన వారిని శిక్షించి న్యాయం చేయాలని కోరుతూ ఆయన కుమార్తె డాక్టర్ సునీత అప్పటినుంచి పోరాడుతున్నారు. దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోర్టులో పిటిషన్ వేసిన జగన్ తర్వాత దానిని ఉపసంహరించుకోవడం, కోర్టు ఆదేశంతో దర్యాప్తు చేపట్టిన సీబీఐ వేగంగా అడుగులు ముందుకు వేయలేకపోవడం చర్చనీయాంశాలయ్యాయి. జగన్కు సోదరుడి వరుసయ్యే ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయన తండ్రి వైఎస్ భాస్కర రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేసి జైలుకు పంపారు. కడప ఎంపీ సీటుకు పోటీ వస్తున్న వివేకాను అడ్డు తొలగించుకోవడానికే ఆయనను హత్య చేశారని అప్రూవర్గా మారిన దస్తగిరి ఆరోపించారు. ఈ కేసు ఎటూ తేలకుండా జీడిపాకంలా సాగుతుండటంతో వివేకా కుమార్తె సునీత ఇటీవల నోరు విప్పారు. తన తండ్రి హత్యకు కారకులైన వారికి శిక్షపడాలంటే ఈసారి ఎన్నికల్లో జగన్కు ఓటు వేయవద్దని ఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తద్వారా తన తండ్రి హంతకులకు జగన్ నుంచి రక్షణ లభిస్తోందని తేటతెల్లం చేశారు. ఈ నేపథ్యంలో వివేకా సతీమణి సౌభాగ్యమ్మను అవినాష్ రెడ్డిపై పోటీకి నిలిపితే మంచి ఫలితం ఉంటుందని ఆ జిల్లా టీడీపీ నేతలు ఇటీవల చంద్రబాబు వద్ద ప్రతిపాదించారు. సౌభాగ్యమ్మను నిలపాలన్న ప్రతిపాదనను కొంతకాలం క్రితం వరకు టీడీపీ నాయకత్వం అంత సీరియస్గా తీసుకోలేదు. ఆ కుటుంబాల మధ్య వివాదంలో తాము జోక్యం చేసుకోరాదని అనుకొంది. కానీ వివేకా హంతకులకు ప్రజాకోర్టులో అయినా శిక్ష పడాలని సునీత బహిరంగంగా విజ్ఞప్తి చేసిన తర్వాత వాతావరణం మారినట్లు కనిపిస్తోంది. ఈ ప్రతిపాదనపై సునీత కుటుంబం స్పందన ఏమిటో తెలియరాలేదు. టీడీపీ అధినాయకత్వం కూడా ఇంకా తన స్పందనను బయటికి వ్యక్తం చేయలేదు. ఈ ప్రతిపాదనపై పరిశీలన జరుపుతున్నట్లు మాత్రం ప్రచారం జరుగుతోంది. మరొక తాజా వార్తలతో మీ ముందుకు మళ్లీ వస్తాను. అంతవరకు సెలవు. CJRTVని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు.